Cancer Healer Center, a new beginning. లావణ్య బాధపడ్డారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్ తరుణ్కి సారీ చెప్పాలి అనుందని అంటున్నారు. క్షమాపణలు, కన్నీళ్లు, పశ్చాత్తాపం. మస్తాన్ సాయితో తాను పడ్డ ఆవేదనను టీవీ9 వేదికగా వెల్లడించారు లావణ్య. రాజ్ తరుణ్తో జీవితం కోల్పోయానని, ప్రాణభయంతో ఇప్పుడు రోడ్డుపై నిల్చున్నానని అంటున్నారు. తనకేం జరిగినా మస్తాన్ సాయి, వారి కుటుంబ సభ్యులదే బాధ్యత అంటున్న లావణ్యతో మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టీవీ9తో మాట్లాడడానికి లావణ్య మనం ఉన్నారు. మీకు జరిగిన అన్యాయం ఏంటి, స్ట్రైట్గా చెప్పండి. కనిపిస్తుంది కదండి, నా జీవితం కోల్పోయాను, నేను రాజ్ని కోల్పోయాను, నా పరువు పోయింది. రాజ్ తరుణ్తో మీకున్న అసలు ఇష్యూ ఏంటి? మేము 15 yearsగా ఉన్నామండి, మాకు ఎప్పుడు ఏ ఇష్యూస్ రాలేదు. మస్తాన్ సాయి మా లైఫ్లోకి వచ్చిన తర్వాతే ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. 15 ఏళ్ళ నుంచి ట్రావెల్ అయిన మీరు మస్తాన్ సాయి అనే ఒక వ్యక్తి వల్ల ఏ రకంగా డిస్టర్బ్ అయ్యారు? మీ మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఏంటి? నేను పార్టీకి వెళ్ళినప్పుడు రాజ్ కూడా ఒక టైంలో తన కెరీర్ కోసం కూడా నేను ఆలోచించా రావద్దు అనుకొని, కానీ అప్పటికి రాజ్కి వీడియో పంపడం, మా పేరెంట్స్కి పంపడం చాలా చేశాడు మస్తాన్ సాయి. వీడియోలు బయటికి రావడం కావచ్చు, హార్డ్ డిస్క్ బయట పెట్టడం వెనకాల మీ ఉద్దేశం ఏంటి? మస్తాన్ సాయిని ఎక్స్పోజ్ చేయాలనుకున్నారా? మస్తాన్ సాయి చేసే పనులు ఎక్స్పోజ్ చేయాలనుకున్నాను. అతను నా కళ్ళతో నేను చూసిన అమ్మాయిలు 44+ ఇట్లా అమ్మాయిలు ఉన్నారండి. నాలాగా ఇంకే అమ్మాయి అవ్వకూడదు అనే. పోలీసులకు ఇవ్వాల్సిన హార్డ్ డిస్క్ని పబ్లిక్ డొమైన్లో ఏ రకంగా పెట్టారు? పబ్లిక్ డొమైన్లో నేనేం పెట్టలేదండి. కంప్లైంట్లో మీరు ఒక వర్డ్ రాశారు, నేను కరెక్ట్ కాకపోవచ్చు అని. ఇప్పటివరకు ఏ అమ్మాయి కూడా ఆ రకంగా చెప్పుకునే పరిస్థితి లేదు. మీరు ఆ వర్డ్ ఎందుకు రాయాల్సి వచ్చింది? నేను తెలిసే తప్పు చేశాను నేను, అని అది ఒప్పుకుంటున్నాను. కాకపోతే దానికి శిక్ష నేను రాజ్ తరుణ్ని కోల్పోవడం, జీవితం కోల్పోవడం, ప్రాణం కోల్పోవడం ఇంతవరకు వచ్చింది. ఒప్పుకుంటున్నాను నేను ఆ తప్పుని. మిమ్మల్ని చంపాలని చూశాడు మస్తాన్ సాయి అని చెప్తున్నారు, ఏ రకంగా? నా పైన ఇప్పటికి 3 సార్లు అటాక్ చేశారండి. మొన్న 4th టైం మా ఇంటికి వచ్చింది. ఈ మస్తాన్ సాయితో మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని రాజ్ తరుణ్కి ఎప్పుడని చెప్పారా? డే 1 నుంచి తెలుసండి. సెన్సేషన్ కోసమే లావణ్య ఈ రకంగా ఈ వీడియోస్ అన్ని బయట పెట్టిందన్న ఒక విమర్శ మీ మీద ఉంది, దానికి మీ సమాధానం? నాకు సెన్సేషన్, ఫేమ్ ఏం అవసరం లేదండి. నేను ఇంట్లో ఉన్న నార్మల్ అమ్మాయినే. ఈ 10 ఏళ్ళు కూడా నేను ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు, అంత గ్రౌండెడ్గా ఉన్నాము. ఎన్నిసార్లు తీసుకున్నారు మీరు డ్రగ్స్? మస్తాన్తో పార్టీలో అప్పుడున్నప్పుడు మాత్రమే. మీరు డ్రగ్ టెస్ట్కి రెడీగా ఉన్నారా ఇప్పుడు? ఉన్నానండి. మేము డ్రగ్ టెస్ట్ మొన్న లాస్ట్ వీక్ కూడా చేయించుకున్నాను. మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా రాజ్ తరుణ్కి ఏం చెప్పదలుచుకున్నారు? మీ పశ్చాత్తాపడుతున్నారా? రాజ్ తరుణ్ విషయంలో మీరు తప్పు చేశారని భావిస్తున్నారా? రాజ్ తరుణ్కి 15 ఏళ్ళుగా పరిచయం ఉన్న రాజ్ తరుణ్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఆయన్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? సారీ చెప్పాలనుకుంటున్నాను అండి. ఇక్కడే ఉంటే కాలు పెట్టుకొని సారీ చెప్పేదాన్ని. అంటే ఏ ఆడదానికి రాకూడదు, బయటికి చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. వచ్చి ఎవరు మాత్రం ఇలాంటిది ఒకటి ఓపెన్గా చెప్పగలరు. ప్రాణం మానం 2 అండి ఇట్లా పెట్టుకొని నేను ఈరోజు రోడ్డు పైన నుంచున్నాను. జీవితం కోల్పోయాను, నేను నా మనిషిని కోల్పోయాను. నాలాగా ఏ అమ్మాయికి జరగకూడదు. అంటే ఎవరి మీద నిందా? మస్తాన్ సాయి, శేఖర్ భాష, మిగతా అమ్మాయిలు ఎవరు కూడా మస్తాన్ సాయి చేతిలో మోసపోవద్దన్న ఏకైక ఉద్దేశంతోనే తాను వీడియోస్ బయటికి తీశాను. ఆ విషయంలో తన తప్పైతే క్షమించమని కూడా బహిరంగంగా లావణ్య చెప్తుంది. చూశారు కదా లావణ్య చెప్పిన మాటలు. అయితే ఇవే కాదు, ఇంకెన్నో సంచలన విషయాలు పంచుకుంది టీవీ9తో లావణ్య. ఇందులో బాధ్యులు ఎవరు, బాధితులు ఎవరు, సో పూర్తి డీటెయిల్స్ లావణ్య ఇంక ఏముందో 10:30కి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది లావణ్య ఇంటర్వ్యూ. సో డోంట్ మిస్ ఇట్. ఉదయం 10:30 గంటలకి ఇవాళ. Cancer Healer Center, a new beginning.